రోజు సింపుల్గా మీకు వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు మీరే సొంతంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసుకోగలుగుతారు. సో లెట్స్ సీ. ముందుగా మన ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి మనకు నచ్చిన లొకేషన్లో. సో నేను నా డెస్క్టాప్లో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఏంటంటే మింత్రా ప్రాజెక్ట్ అని పెడుతున్నా. సో ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోబోయే వెబ్సైట్ ఏంటో మనకు ముందుగా ఒక ఐడియా ఉండాలి, ఎలాంటి వెబ్సైట్ క్రియేట్ చేయబోతున్నామని. సో నేను ముందుగా ఆల్రెడీ కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాం మింత్రా పేజ్ది. ఇది మనం క్రియేట్ చేయబోయే వెబ్సైట్. ఇది మన వెబ్సైట్ ఎలా ఉండాలో మనకు ముందుగా ఒక ఐడియా ఉండాలి. సో దిస్ ఈజ్ ఇట్. దీన్నే మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. మనం క్రోమ్లో ఒకసారి చూద్దాం మింత్రా పేజ్ ఎలా ఉందో. సో మనం చూస్తే మింత్రా లాగిన్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. సేమ్ నేను మీకు స్క్రీన్ షాట్లో చూపించినట్టు ఇలానే ఉంటుంది. సో మనం ఇప్పుడు దీన్నే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ముందుగా విఎస్ కోడ్ ఓపెన్ చేసి ముందుగా విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాం. వన్ ఫోల్డర్, ఇది మింత్రా ప్రాజెక్ట్, సెలెక్ట్. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నాం. సో ఇప్పుడు దాంట్లో ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకుందాం. index.html. మనం క్రియేట్ చేసిన కంటెంట్ అంతా మనం దీంట్లోనే పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు ChatGPT హెల్ప్తో మనం కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. నేను ఇక్కడ ఆల్రెడీ ఈ ఫోటో అప్లోడ్ చేసి దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది నేను ChatGPTని అడిగాను. ప్రాంప్ట్ కూడా మీకు చూడొచ్చు. ఐ వాంట్ టు క్రియేట్ ద సేమ్ పేజ్, వెబ్ పేజ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద అటాచ్డ్ ఇమేజ్, గివ్ HTML CSS కోడ్. సో అది నాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది. ఇదే ఆ ప్రోగ్రామ్. దీన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు కోడ్ అనేది పేస్ట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దీన్ని చూద్దాం అది ఎంతవరకు కరెక్ట్గా ఇచ్చిందో. ఇక్కడ గో లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం ఎక్స్టెన్షన్స్లో మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎక్స్టెన్షన్స్. ఈ లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ కానీ మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి గో లైవ్ అనే బటన్ వస్తుంది. సో మనం గో లైవ్ కింద క్లిక్ చేసామంటే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. సో చూడండి, మనం క్రియేట్ చేసిన వెబ్సైట్కి మింత్రా క్లోన్ వెబ్సైట్కి ఏం మేజర్ డిఫరెన్సెస్ ఉండదు. దిస్ లోగో డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ లోగో మన లోగో వేరే కాబట్టి. మిగతా అంతా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ లానే అనిపిస్తుంది. సో ఇలాగా మీరు ChatGPT యూస్ చేసి సింపుల్గా వెబ్ పేజ్, ఎటువంటి వెబ్ పేజ్ అన్నా, ఎంత కాంప్లెక్స్ వెబ్ పేజ్ అయినా మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంక నెక్స్ట్ వీడియోస్లో మీకు కంప్లీట్ వెబ్సైట్ బిల్డింగ్ అనేది నేను నేర్పిస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.